ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, మ్యూచువల్ ఫండ్స్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇవన్నీ ఉంటాయి కదా సార్. సో దీంట్లో ఇలాంటి మార్కెట్ అన్సర్టైనిటీ ఉన్నటువంటి ఈ టైంలో మరి రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎలా చూసుకోవాలి అంటారు? యా అండ్ ఒక స్మాల్ క్యాప్సే కదండి, ఏ మ్యూచువల్ ఫండ్ సరే, ఏ ఇండెక్స్ ఫండ్ అయినా సరే, ఏ ఎసెట్ క్లాస్ అయినా సరే, సర్టన్ రూల్స్ పాటించడం ద్వారా ఏంటంటే మన రిస్క్ని ఎంతకంత తగ్గించుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా 100% ఎస్కేప్ అవ్వలేడు, బట్ రిస్క్ని బెటర్ వేలో మేనేజ్ చేయొచ్చు అనమాట. ఒకటి, మ్యూచువల్ ఫండ్స్కి మీరు వెళ్తున్నప్పుడు, పర్టికులర్గా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు మీరు ఇప్పుడల్లా అమౌంట్ అవసరం లేదు అనుకున్నట్టు పెట్టుకోవాలి. అంటే మినిమం యావరేజ్ మీద ఒక 7 years మార్కెట్లో ఉండడానికి ప్లాన్ చేయాలి. హిస్టరీ ఏం చెప్తుందంటే, మీరు కనుక 7 సంవత్సరాల కన్నా ఎక్కువ మార్కెట్లో ఉంటే కనుక లిటరల్లీ మీ రిస్క్ 0 అని చెప్తుంది. అంటే షార్ట్ టర్మ్లో మార్కెట్ ఏమైనా అయ్యి ఉండొచ్చు, బట్ 7 సంవత్సరాలు కనుక మార్కెట్లో మినిమం ఉంటే మీరు లాస్ అయ్యే ఛాన్స్ 0. అది ఇండివిజువల్ స్టాక్స్ గురించి కాదు, నేను ఫండ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, అందుకని మీరు తక్కువ టైంలో నాకు ఈ డబ్బు అవసరం లేదు, నేను మోర్ దెన్ 7 years మార్కెట్లో ఉంటాను అనుకుంటే స్మాల్ క్యాప్లో కాదు, ఏ మ్యూచువల్ ఫండ్ అని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి లాంగ్ టర్మ్ ఫండ్స్ అవి మాత్రం పెట్టడం బెటరు. రెండోది, ఈ డబ్బు పైన కూడా నా జీవితం ఎఫెక్ట్ అవ్వదు అనుకుంటే పెట్టండి. అప్పు చేసి లేకపోతే మీ లైఫ్ కోసం దాచుకున్న డబ్బులు, ఇంకేదైనా ఎమర్జెన్సీ నీడ్స్ కోసం దాచుకున్న డబ్బులు మార్కెట్లో డిప్లాయ్ చేయమాకండి. ఈ డబ్బు పోయినా సరే నా పర్సనల్ లైఫ్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు, నా ఫ్యామిలీ లైఫ్ పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. ఇది వెల్త్ మెయింటెనెన్స్కి, వెల్త్ క్రియేషన్ కావాలి తప్ప నా లైఫ్ ఎఫెక్ట్ అవ్వకూడదు. అలాంటి అమౌంట్ ఏదైనా ఉంటేనే మీరు మార్కెట్లో డిప్లాయ్ చేసుకోవడం బెటర్ అనమాట. లేకపోతే ఏదంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, రోజు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి అమౌంట్ ప్రస్తుతానికి నాకు అవసరం లేదు అన్న ఫండ్స్ మాత్రం డిప్లాయ్ చేయండి మార్కెట్లో. మూడోది, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నప్పుడు పర్టికులర్గా మీరు టూ మచ్గా పెట్టమాకండి. 100కి 100% అచ్చం స్మాల్ క్యాప్లో పెట్టమాకండి. మేబీ 20-30% అలా పెట్టుకోవచ్చు. బాగా ఇష్టం అనుకుంటే 30-40% పెట్టుకోవచ్చు. అట్లా మినిమం 7 సంవత్సరాలు మార్కెట్లో ఉండాలి అనుకుంటేనే పెట్టుకోండి ఆ డబ్బుల్ని. కాబట్టి మీ ఓవరాల్ పోర్ట్ఫోలియో సైజులో 20-30 పెట్టుకోండి. అంతే తప్ప మొత్తం 100% స్మాల్ క్యాప్స్తో ఫిల్ చేయమాకండి. ఎందుకంటే స్మాల్ క్యాప్స్కి డ్రాడౌన్స్ ఎక్కువ ఉంటాయి. చాలా పర్సెంట్ బిగిన ఫస్ట్ పడేది ఎక్కువ ఇవే, ఎందుకంటే సైజు చిన్నవి కాబట్టి కొలాప్స్ అవుతాయి అనమాట ఈజీగా. అండ్ నెక్స్ట్ వన్, మీరు మ్యూచువల్ ఫండ్ తీసుకునేటప్పుడు స్మాల్ క్యాప్స్ ఎప్పుడు సైజ్ ఎంత తక్కువ ఉంటే అంత బెస్ట్. ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ ఉంది, ఏ సైజు ఎంత చిన్నగా ఉంటే అంత బెటర్. చిన్నవి ఏంటంటే బెటర్ వేలో మేనేజ్ చేస్తాయి. పెద్ద సైజు ఉన్నాయి అనుకోండి, అవి బెటర్ వేలో మేనేజ్ చేయలేవు. ఎందుకంటే స్మాల్ క్యాప్స్ అన్నీ లేదు, 2,000 కోట్లు, 3,000 కోట్లు, 5,000 కోట్లు ఇట్లా ఉంటాయి ఎక్కువ శాతం. వాటిల్లో పెద్ద సైజు ఉన్న వాళ్ళు ఈజీగా లోపల రాలేరు, ఈజీగా బయటకు వెళ్ళలేరు వాళ్ళ సైజు తగ్గట్టు. అందుకని స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వరకు ఒకే రకమైన పర్ఫార్మెన్స్ ఉన్నాయనుకోండి, ఏటిని బెస్ట్గా పిక్ చేసుకోవచ్చు అంటే ఏ ఫండ్ సైజ్ చిన్నగా ఉంటే వాటిని పిక్ చేసుకోవడం బెటర్. అందుకని మీరు ఫండ్ చూస్ చేసుకునేటప్పుడు చిన్న సైజు మెయింటైన్ చేసే వాటిని అంటే పిక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రోజు చెక్ చేస్తే ఈ మ్యూచువల్ ఫండ్ అంటే సీన్ లేదు. అంటే డైలీ కాదు, మీరు ఒక 3 months 6 months ఇలా ఏదైనా ఒక రివ్యూ డేట్ పెట్టుకోండి. ఆ టైంలో రివ్యూ చేయండి. అంటే అస్సలు రివ్యూ చేయకపోయినా బ్యాడే, ఫ్రీక్వెన్సీగా రోజు చూస్తున్న బ్యాడే. అంటే మ్యూచువల్ ఫండ్స్ రోజు షేక్ అవుతూ ఉంటాయి అటు ఇటు. మొన్న ఒక్కరోజే 1 lakh లాస్ అయ్యారు మ్యూచువల్ ఫండ్లో. 3.5% పడ్డాయి మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో. బట్ ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి చూడకూడదు, ఎందుకంటే నిన్న మొన్న మళ్ళీ మార్కెట్ రికవరీ అయింది కదా, మళ్ళీ ఈజీగా వచ్చేసి ఉంటాయి అనమాట. అందుకని పర్టికులర్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అసలే చూడకూడదు, ఎందుకంటే 4-5 కూడా డ్రాప్ అవుతుంటాయి. కాబట్టి డైలీ చూడకూడదు. రెండు, చాలా మంది చేసే పని ఏంటంటే మార్కెట్ పడంగానే ప్యానిక్ గురయ్యి ఎస్ఐపీలు ఆపేస్తారు. యాక్చువల్గా దట్ ఈస్ ద బెస్ట్ టైం టు డబుల్ యువర్ ఎస్ఐపీలు. ఎక్కువ ఎస్ఐపీలు తీసుకోండి. హ్యూమన్స్ ఏంటంటే రీసెంట్ బయాస్ ఎక్కువ. మనం రీసెంట్గా ఎండలు ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, టూ మచ్గా ఎండలు ఉంటాయి జీవితం మొత్తం అనుకుంటాం. చలికాలం రాగానే బట్ టూ మచ్ సెలవు ఉంది ఈ సంవత్సరం, జీవితకాలం సెలవు ఉంటుంది అనుకుంటాం. అంటే రీసెంట్గా ఏం జరిగితే అది జీవితకాలం ఉంటుంది అన్నట్టు ఫీల్ అవుతాం మనం. అన్ని సీజన్లో ఈ సీజన్ కూడా పాస్ అవుతుంది అన్నట్టు ఊహించుకోలేము. ఓకే, అలాగనే ఈ ప్యానిక్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందరూ ఇంకా ఎక్కువ డబ్బులు ఎక్కడ లాస్ అవుతాం అని చెప్పేసి ఎస్ఐపీలను ఆపేస్తారు. బట్ మీరు ఈ టైంలో ఎస్ఐపీలు డబల్ చేయాలి. యాక్చువల్గా డబల్ చేసి మార్కెట్ రికవరీ దాకా తర్వాత మామూలు ఎస్ఐపీలు పెట్టుకోవచ్చు. అందుకని ఎవరైతే మార్కెట్ పడేటప్పుడు ఎక్కువ ఎస్ఐపీలు డబల్ చేస్తారో వాళ్ళకి త్వరగా మనీ వస్తుంది. ఎందుకంటే తక్కువ రేటు దగ్గర ఎక్కువ యూనిట్ గ్యాదరింగ్ కాబట్టి అది బెనిఫిట్ అవుతుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అదొకటి. అండ్ ఫైనల్గా ఏంటంటే ఈ అప్పుడప్పుడు మార్కెట్ క్రాష్ అయిందనుకోండి, బల్క్లో పెట్టండి, దాన్ని ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. సో మొత్తానికి మీరు 7 సంవత్సరాల కంటే పైన ఉండేలాగుంటేనే అండ్ మ్యూచువల్ ఫండ్ తీసుకోండి. 1 yearకి 2 years కోసం అలా రామాకండి. రెండోది, అలొకేషన్ కంట్రోల్లో పెట్టుకోండి.
అండ్ 30-40% కన్నా ఎక్కువ స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్ చేయొద్దు. మూడోది ఏఎంసీ చూస్ చేసుకుందాం అనుకున్నప్పుడు పర్ఫార్మెన్స్ బాగున్నట్టు చూస్ చేసుకోండి. ఒకవేళ రెండిటి బాగుంది, రెండు ఫండ్స్ పర్ఫార్మెన్స్ బాగుందంటే ఏ సైజ్ తక్కువ ఉంటే దాన్ని తీసుకోండి. అండ్ తర్వాత ఎస్ఐపిఎల్ని కంటిన్యూ చేసుకోండి. పర్టికులర్గా ప్యానిక్ అయ్యి అండ్ క్రాషెస్ జరిగినప్పుడు మాత్రం లంసం లోడ్ చేసుకొని ఎస్ఐపిఎల్ కంటిన్యూ చేసుకోండి. అండ్ మనకి ఇప్పుడు ఈ డబ్బు మనకి ఇప్పుడు అవసరం లేదు, ఒక 4-5 years దాకా నాకు అవసరం లేదా అనుకున్న డబ్బును మాత్రం మార్కెట్లో పెట్టండి. ఇలాంటి పెడతం ద్వారా రిస్క్ని ఎంతకంత మేనేజ్ చేసుకోవచ్చు. మనం మార్కెట్ క్రాష్ ఏదైనా అడ్డుకోలేము, దాని ద్వారా ఏదైనా బెనిఫిట్ ఉంటే తీసుకోవడం తప్ప. అందుకని పట్టం లేవటం దట్స్ క్వైట్ నార్మల్ మార్కెట్. మీరు ఎసెట్ క్లాస్ గురించి ఎంతకంత హిస్టారికల్ డేటాని కలెక్ట్ చేసుకోండి. అది రియల్ ఎస్టేట్లో పెడుతున్నా, డెట్ ఫండ్స్లో పెడుతున్నా, గోల్డ్లో పెడుతున్నా, మీరు ఎక్కడ పెడుతున్నా సరే డబ్బుని ఇది లాస్ట్ 20-30 years నుంచి బిహేవియర్ ఎలా ఉంది, పడితే ఎంత పడుతుంది, పెరిగితే ఎంత పెరిగిద్ది, అది మొత్తం స్టడీ చేశారనుకోండి మీకంటూ ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అండర్స్టాండింగ్ లేకుండా ఏ ఎసెట్ క్లాస్లో పెట్టమాకండి, ఎందుకంటే భయపడుతూ మనం ఎక్కువ వెల్త్ క్రియేట్ చేయలేము. మీరు ఇందాక ప్యానిక్ సిచ్యువేషన్స్ అన్నారు కదా సార్, అలాంటి టైంలో స్మాల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎలా చూసుకోవాలి, వాళ్ళ పోర్ట్ఫోలియో కానీ ఎలా బిల్డప్ చేసుకోవాలి? ఎవరైనా సరే మీకు అఫోర్డబిలిటీ లాస్ పెట్టుకుని, సపోజ్ మంత్లీ నాకు ఒక 10,000 మిగులుతాయి అనుకోండి, అందులో ఒక 4,000-5,000 మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి పెట్టాను అనుకోండి, అది నాకు ఎఫెక్ట్ అవ్వను కదా, పడితే నాకెందుకు పెరిగితే నాకెందుకు, అలా గ్రో అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ యూనిట్ కలెక్ట్ అవుతాయి, అవును పర్ఫార్మెన్స్ లేదు, బట్ యూనిట్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి కదా. రేపొద్దున ఏమవుతుంది, మార్కెట్ బాగా పెరిగిన తర్వాత యూనిట్ రేట్ తక్కువ వస్తాయి నాకు, బట్ ఎక్కువ రేటు పెరిగింది కాబట్టి నేను అమ్మేసుకోవచ్చు కొన్ని యూనిట్లు. ఇంకా తక్కువ రేట్లు కొన్నారు కదా, అందుకని మీ ఇంటెలిజెన్స్ అంతా లేదు. తక్కువ రేటు దగ్గర ఎక్కువ యూనిట్స్ ఎంత కలెక్ట్ చేశారన్న దాన్ని బట్టి మీకు మనీ వస్తుంది తప్ప మార్కెట్ మూడు తగ్గట్టు మనం మారిపోవడం కాదు. అందుకని ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్. మీరు ఏదైనా తీసుకునేటప్పుడు ఎప్పటికీ డబ్బు కావాలి, ఎంత డబ్బు కావాలి, అంటే ఈ అసెట్ గురించి నీకు ఎంత తెలుసు, రిస్క్ ఎంత తీసుకుంటారు, ఇవన్నీ తెలుసుకోవటం ద్వారా అంటే ముందు మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. అందుకని మార్కెట్లో ఇలా పట్టాన్ని ప్రెడిక్ట్ చేయొచ్చు అంటే అవును చేయొచ్చు. ఈ రీజన్తో పడితే ప్రెడిక్ట్ చేయలేవు. అంటే ఇప్పుడు జనవరి పడింది, ఫిబ్రవరి పడింది, మార్చి పడింది అంటే బికాస్ ఆఫ్ ది ఇప్పుడు పడింది వారు వల్ల. బిలీవ్ మీ ఎవ్రీ ఇయర్ జనవరిలో ఫిబ్రవరిలో పడింది మార్కెట్. మన నెక్స్ట్ ఇయర్ ఏ రీజన్ ఇవ్వబోతున్నారు మీరు? ఖచ్చితంగా రీజన్ ఇవ్వలేరు, బట్ పడుద్ది. ఎందుకు అలా చెప్తున్నారంటే ఎవ్రీ ఇయర్ పడుతుంది కాబట్టి. అందుకని హిస్టరీని స్టడీ చేసే కొద్దీ నీకు క్లూ వస్తుంది, ఆ ఎసెట్ క్లాస్ యొక్క బిహేవియర్ మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతిసారి ఏదో ఒక న్యూస్ తోటి, కొత్త న్యూస్ తోటి మార్కెట్ డౌన్ అవుతుంది, బట్ రికవర్ అవుతుంటుంది. ఇప్పుడైనా ఇండియన్ ఎకానమీకి వచ్చి నష్టం ఏం లేదు, ఎందుకంటే ఫిబ్రవరి మంత్లో జిఎస్టీ కలెక్షన్స్ 1.9 lakh crore అంటే 2 లక్షల కోట్ల దగ్గరలో కలెక్ట్ చేసింది. అంటే కన్జంప్షన్ తగ్గలేదు కదా, ఓన్లీ పెట్రోల్ డీజిల్ వాటి వల్ల వచ్చిన ఈ ఎఫెక్ట్ వల్ల ఇది మేబీ టెంపరీ, మేబీ 4-5 months ఉంటుంది. బట్ ఆ న్యూస్ ఉన్నందుకే కదా తక్కువ రేట్ స్టాక్స్ దొరుకుతుంది. బట్ కాబట్టి ఈ టైంలో కలెక్ట్ చేసుకోవచ్చు, అంటే పెరిగిన తర్వాత అమ్ముకోవచ్చు. కాబట్టి మీ దగ్గర పేషెన్స్ ఉండాలి, లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి, అండ్ ఇది డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంటేనే ఇక్కడ ఎంటర్ అవ్వాలి. చాలామంది ఏంటంటే అప్పు తెచ్చి ఎంటర్ అవుతారు అండ్ స్పెక్యులేషన్ చేస్తూ ఉంటారు. అది అందరికీ కాదు, ఎక్స్పర్ట్స్గా వర్కౌట్ అవుద్ది. బట్ చిన్న ఇన్వెస్టర్స్ అయితే మాత్రం ఇలాంటి ప్యానిక్లు వచ్చినా సరే ఏం భయపడకుండా మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూనే ఉండండి. అండ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు అమ్ముకోండి, డెఫినెట్గా సైకిల్ వస్తుంది. ప్రతి ఎసెట్లో ఏ ఎసెట్ అయినా సరే బాగా సైకిల్ వచ్చినప్పుడు మీరు కావాలంటే అమ్మేసుకోవచ్చు, అప్పుడు దాకా కంటిన్యూ చేసుకోవాలంతే.